సంధ్యావందనం అంటే ఏంటి అంటే ఆయా సమయముల్లో సూర్యుణ్ణి ధ్యానం చేయడమే సంధ్యావందనం. నోదకైర్జాయతే సంధ్య న మంత్రోచ్చారణాదిభి సంధీయతే మనోయత్ర సాసంధ్యేత్యభిధీయతే అని సంధ్య అన్న పదానికి పెద్దలు నిర్వచనం చేశారు. నీళ్లు పారబోసినంత మాత్రం చేత సంధ్యావందనం అయిపోదు. ఏదో మంత్రాన్ని గడగడగడగడ అర్థానుస్మరణ చేయకుండా పరిగెత్తేస్తే సంధ్యావందనం కాదు. సంధీయతే మనోయత్ర, అక్కడ ఏ సూర్యమంత్రం అయితే ఉన్నదో ఆ సూర్యమంత్రాన్ని చెప్తూ ఆ మంత్రం యొక్క అర్థాన్ని స్మరణ చేస్తూ ఆ అర్థాన్ని తాదాత్మ్యం పొంది అనుసంధానం చేస్తూ ఉన్నప్పుడే అదే సంధ్య అవుతుంది. సంధీయతే మనోయత్ర సా సంధ్యేత్యభిధీయతే. నా మనస్సులో ప్రకాశించే తేజస్సు ఎవరిదో కాదు, సూర్యభగవానుడిది అనే ధ్యాసతో సంధ్యావందనం చేయాలి. అందుకనే సవితుర్వరేణ్యం అని గాయత్రి మంత్రంలో కూడా సూర్య తేజస్సు యొక్క ధ్యానమే అక్కడ ప్రధానంగా ఉన్నది. ఏ సూర్యభగవానుడి యొక్క తేజస్సు మనల్ని అందరినీ కూడా అన్ని విషయముల్లో ఇది సరైనది, ఇది సరైనది కాదు అని నిర్ణయించుకునే విషయములన్నింటిలో కూడా ఏ సూర్య తేజస్సు అయితే మనల్ని అందరినీ కూడా ప్రేరేపిస్తూ ఉన్నదో ఆ సూర్య తేజస్సుని నేను ధ్యానం చేస్తున్నాను అని యోదేవస్సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరా ప్రేరయేత్తస్య యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే. ఇక్కడ అనేక రకములైన తేజస్సులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఆ దీపంలో ఉన్న తేజస్సు కూడా తేజస్సే, దానికంటే ప్రౌఢమైన అగ్నిజ్వాలలో ఉన్న తేజస్సు కూడా తేజస్సే. ఈ అగ్నిజ్వాల సాయంకాలం కాగానే ఏమవుతుంది అంటే అగ్నిజ్వాల బాగా జాజ్వల్యమానంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకండి సాయంకాలం పూట అగ్నిజ్వాల బాగా కనిపిస్తుంది అంటే సూర్యభగవానుడు సాయంకాలం కాగానే అగ్నిలోకి ప్రవేశిస్తాడట. అలా సూర్యభగవానుడు అగ్నిలోకి ప్రవేశించడం చేత దూరం నుంచి అగ్నిజ్వాల చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలానే పగటిపూట మనకి నిప్పు మనకంత స్పష్టంగా కనిపించదు. పగటి వేళ మనకి నిప్పు అంత స్పష్టంగా కనిపించదు. దానికి కారణం ఏంటి అంటే ఉద్యంతంబావాదిత్యం అగ్నిరను సమారోహతి. పగటి వేళ కాగానే అగ్ని తేజస్సు సూర్యుడిలోకి ప్రవేశించేస్తుంది. ఆ అగ్ని తేజస్సు సూర్యుడిలోకి ప్రవేశించింది కాబట్టి మనకు పగటిపూట అగ్గిపుల్లను వెలిగిస్తే మనకు ఆ జ్వాల తెలియదు. అదే రాత్రిపూట వెలిగిస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాత్రిపూట స్పష్టంగా కనిపించడానికి సూర్య తేజస్సు అగ్నిలో ప్రవేశించింది కాబట్టి అగ్ని బాగా స్పష్టంగా కనిపిస్తోందని మనకు అనేక చోట్ల కనిపిస్తూ ఉన్నది. ఇట్లా ఎక్కడ చూసినా సరే మనకంతా కూడా సూర్య తేజస్సుతో మనకి నిండిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. శ్రీమద్ రామాయణంలో సీతాదేవి చాలా ఆలస్యం అయిపోయింది, రామచంద్ర ప్రభువు దర్శనం నాకు ఎప్పుడు కలుగుతుందో అని చాలా విచారిస్తూ ఉన్న సమయంలో అక్కడున్న విభీషణుని కుమార్తె అయిన త్రిజట అనే రాక్షస స్త్రీ సీతామ్మవారి దగ్గరకు వచ్చి, అమ్మా తమిహ శరణమభ్యుపైతి దేవం, అమ్మా నువ్వేం కంగారు పడద్దు, హయ ఇవ మండలం ఆశుయఃకరోతి. అమ్మా సీతాదేవి అంతరిక్షంలో ఒక వేగంగా పరిగెత్తే అశ్వములాగా, ఎలాగైతే వేగంగా పరిగెత్తే అశ్వం చక్కగా టక్కర్లు అది మండలాలు వేసుకుంటూ వెళ్తుందో అలాగ సూర్యుడు కూడా ఒక వేగంగా పరిగెత్తే అశ్వంలాగా మండలం చేస్తూ ఉన్నాడు. ఆ మండలం చేస్తూ ఉన్న అనగా మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ ఉన్న సూర్యభగవానుడిని ధ్యానం చేయి, ఆయన అనుగ్రహం వల్ల నీకు రామదర్శనం కలుగుతుంది అని అక్కడ కూడా సూర్యోపాసన ప్రస్తావం ఉన్నది. ఇలా మీరు ఏ వాంగ్మయం చూసినా సరే దాంట్లో సూర్య ప్రస్తావన అనేది లేకుండా ఉండదు. ఉదాహరణకి శ్రీమద్ భాగవతాన్ని కనుక మీరు చూసినట్లయితే సత్యం పరం ధీమహి అని మొట్టమొదటి శ్లోకంలోనే ఆ షడ్గుణైశ్వర్య సంపన్నుడైన భగవంతుని యొక్క పరమార్థ సత్యస్వరూపమైన ఏ తేజస్సు అయితే ఉన్నదో ఆ తేజస్సుని నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. సత్యం పరం ధీమహి. ఆ తేజస్సు ఏం చేస్తుంది అంటే అర్థేష్వభిజ్ఞస్వరాట్ జన్మాద్యస్య యతోన్మయాదితరతశ్చార్థే శ్వభిజ్ఞస్వరాట్
తేనే బ్రహ్మ హృదయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః. ఆ పరమాత్మ తేజస్సు చతుర్ముఖ బ్రహ్మకి వేదములన్నింటినీ కూడా ప్రకాశింపజేసింది. కాబట్టి భాగవత ప్రారంభంలో కూడా సూర్య తేజఃప్రస్తావన అనేది మనకు కనిపిస్తుంది. అక్కడే కాదు, శ్రీమద్ భాగవత మాహాత్మ్యంలో ఆ దుందుకారి, ప్రేతగా సంచారం చేసే దుందుకారిని తరింపజేయడానికి అందరూ కూడా గోకర్ణ స్వామివారిని శరణు పొందిన తర్వాత గోకర్ణ స్వామివారు బాగా అనుష్ఠానం చేసి నాకేమీ తట్టడం లేదు అని సూర్యభగవానుడిని ప్రార్థిస్తే అప్పుడు సూర్యభగవానుడు ప్రత్యక్షమై, నాయన గోకర్ణ భాగవత సప్తాహం చేయించు నాయన, అలా చేయించినట్లయితే దుందుకారికి ప్రేతత్వ విముక్తి కలుగుతుంది అని సూర్యానుగ్రహం చేతనే భాగవత సప్తాహం అనేది బయలుదేరింది. అట్లా భాగవతానికి కూడా ప్రేరకంగా ఉన్నది ఏది అంటే సూర్య తేజస్సు. అక్కడితో ఆగల, మళ్ళీ భాగవత గ్రంథంలో సరిగ్గా మధ్య భాగానికి వచ్చేసరికి పంచమ స్కంధం చివరిలో అక్కడ జడభరతోపాఖ్యానంలో భరతయోగీశ్వరుడు తన పూర్వజన్మలో ఆ పులహాశ్రమ స్థానంలో ఆయన నివాసం ఉంటూ అక్కడ గండకీ నది తీరంలో ఆయన త్రిశవణం కూడా స్నానం చేస్తూ ఉన్నవాడై పొద్దున్నే ఆ సూర్యబింబాన్ని చూస్తూ పరో రజస్సవితుర్జాతవేదః దేవస్య భర్గో మనసేదంజజాన సురేతసాదో మనసావిశ్యచష్టే హంసంగృధ్రాణం నిషద్రింగిరామిమహ అని ఋగ్వేదంలో ఉన్న మంత్రాన్ని శ్లోకంగా ఆయన కూర్పు చేసి ఆ సూర్యమండలాన్ని చూస్తూ ఆయన ధ్యానం చేస్తున్నవాడే సాయంత్రం దాకా ఉండిపోతున్నాడు అని భరతయోగీశ్వరుడి చరిత్రలో కూడా వస్తుంది.